నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఫుకెట్‌లో లార్జెస్ట్ టెంపుల్ వాట్ చలాంగ్. ఈ వీడియోలో వాట్ చలాంగ్ టెంపుల్‌ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్‌ని వాట్ చైతరారం అని కూడా అంటారు. అన్ని బుద్ధిస్ట్ టెంపుల్‌లో ఉన్నట్టే ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. షోల్డర్స్‌ని పూర్తిగా కవర్ చేసుకోవాలి. ఇంకా మోకాళ్ళ కిందకి బట్టలు వేసుకోవాలి. గుడి బయటే క్యాండిల్స్ ఇంకా అగరబత్తులు వెలిగించాలి. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత కింద కూర్చుని ఓ బాక్స్‌లో ఉన్న స్టిక్స్‌ని షేక్ చేస్తున్నారు. అందులో ఉన్న ఒక స్టిక్‌ని తీసి ఆ నెంబర్ పట్టి ర్యాక్‌లో కనిపించే కార్డ్స్‌లోని ఆ నెంబర్ కార్డ్‌ని తీసి చదువుతున్నారు. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా చేస్తున్నారు. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లోపల ఉన్న పిల్లర్‌కి గోల్డెన్ పేపర్‌ని అంటిస్తున్నారు. ఇలా అంటిస్తే మంచి జరుగుతదని నమ్మకం అంట. గుడి బయట ఒక ప్లేస్‌లో క్రాకర్స్ కాల్చుతున్నారు. ఇది ఎందుకంటే కోరిన కోరిక తీరినప్పుడు ఈ రకంగా దేవుడికి గ్రాటిట్యూడ్ చూపిస్తారంట. ఈ గుడిని 19th సెంచరీలో కట్టారు. ఫుకెట్లో మొత్తం 29 బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఇది లార్జెస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ ఫుకెట్ నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. ఇది మార్నింగ్ 8 AM నుంచి 5 PM వరకు ఓపెన్‌గా ఉంటుంది. ఈ టెంపుల్ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. గార్డెన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పెద్ద మొక్కలకి కొబ్బరికాయ వలిసిన తర్వాత మిగిలిన డొక్కని అటాచ్ చేసి దాని లోపల రకరకాల మొక్కల్ని పెంచుతున్నారు. చాలామంది సన్యాసులు వాట్ చలాంగ్ టెంపుల్‌కి వ్యవస్థాపకులు. వీరిలో లువాంగ్‌ఫో చామ్ ఇంకా లువాంగ్‌ఫో చువాంగ్ ఈ ఇద్దరు సన్యాసులు 1876లో చైనీస్ తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న చలాంగ్ సబ్ డిస్ట్రిక్ట్ సిటిజన్స్‌కు నాయకత్వం వహించారు. ఇదే కాక వీరిద్దరూ హెర్బల్ మెడిసిన్ సాయంతో ఇందులో గాయపడ్డ వారికి చికిత్స చేశారు. ఈ టెంపుల్ దగ్గర నుంచి బిగ్ బుద్ధా స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.